అప్పుడు ప్రిన్సిపల్ వచ్చి వాడిని కుక్కని కొట్టాడు. నువ్వు బానే ఉన్నావా? ఏంటి మావా? నువ్వు బానే ఉన్నావా? నేను బాగానే ఉన్నా మావా. ఏమైంది? నిజం చెప్పరా, నువ్వు బానే ఉన్నావా? అయినా వాడు జోకులేసి అందరిని నవ్విస్తా ఉంటే బాగున్నావు అని అడుగుతావేంట్రా? రేయ్ నువ్వు చెప్పరా, బానే ఉన్నావా? వాడు హ్యాపీగానే ఉన్నాడు కదరా. అవును, అయినా నువ్వెందుకు రా వాడిని అన్నిసార్లు అడుగుతున్నావు? పర్లేదు చెప్పరా, నువ్వు బానే ఉన్నావా? ఏం కావాలి బాబు? అంకుల్, 2 రూపాయల ఫ్రూటీ ఉందా? ఫ్రూటీనా? అదే అంకుల్, చిన్నప్పుడు మేము ఎగబడి కొనేవాళ్ళం కదా, ఐస్ గడ్లా ఉండిద్ది. ఓహో అదా, అది ఇప్పుడు ఎవరు కొంటున్నారు బాబు? కావాలంటే ఇదిగో ఈ మాజా తీసుకో. లేదంకుల్, నాకు ఫ్రూటీయే కావాలి. ఏదైతే ఏం బాబు, అన్నీ ఒకటే. ఇదిగో తీసుకో. కాదంకుల్, చిన్నప్పుడు మా అమ్మ 2 రూపాయలు ఇచ్చినప్పుడు ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గర ఫ్రూటీ కొనేవాడిని. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నాకు కొనాలనిపిస్తుంది. అయినా నేను మిమ్మల్ని అడిగింది 2 రూపాయల ఫ్రూటీ కాదంకుల్, నా చిన్ననాటి జ్ఞాపకం. అది దొరికేంత వరకు ఎన్ని షాపులైనా వెతుకుతా, కానీ మనసు చంపుకొని మాజా అయితే తీసుకోలేను. సారీ. దేవుడా, నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఈ వర్క్ ప్రెషర్లు, జాబ్ టెన్షన్లు, కెరియర్లు ఇంకా నా వల్ల కాదు. అసలు మా అమ్మ నాన్నతో మాట్లాడే టైం కూడా ఉండట్లేదు. నేను వచ్చేసరికి వాళ్ళు పడుకుంటున్నారు. నేను ఒక్క రోజైనా సంతోషంగా ఉండేలా చూడు దేవుడా. ఎంతసేపు పడుకుంటావు? లేగు. ఏంటమ్మా, ఆఫీస్ టైం అయిపోయిందా? నువ్వు వెళ్ళి టిఫిన్ చేసే, నేను రెడీ అయిపోతాలే. ఆఫీస్ అంటావేంట్రా? బయట బాగా వర్షం పడుతుందని స్కూల్ కి సెలవు ఇచ్చారు. తొందరగా లేచి మొహం కడుక్కో, టిఫిన్ వడ్డిస్తాను. స్కూల్ అంటుందేంటి? నేను ఒక్క రోజైనా సంతోషంగా ఉండేలా చూడు దేవుడా. మన్నోడా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురారా. నేను లెగలేనులే బామ్మ, నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఏంటి లెగలేవా? నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎంత పని చేసేదాన్ని. అవునా? ఇది మంచినీళ్ళు తెచ్చుకో చూద్దాం. ఇప్పుడు ఏం చేయలేదు నాయన, కూర్చుంటే లెగలేను, లెగిస్తే కూర్చోలేను. ఏమైంది బామ్మ? కీళ్ళ నొప్పులు నాయన. అయితే పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మో, హాస్పిటల్ రాను, ఆపరేషన్ చేస్తారు. ఓ అదే నీ భయం. నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ ఎటువంటి ఆపరేషన్ లేకుండా జస్ట్ ఇంజెక్షన్స్ తో ఎలాంటి నొప్పినైనా నయం చేస్తారు. మరి వెళ్దామా? పద వెళ్దాం. అవునండి, మీరు విన్నది నిజమే. నేను చెప్పేది దిల్సుఖ్ నగర్ లో ఉన్న షికారా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గురించి. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మోహన్ ఎర్వా గారు వేలాది మందికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేశారండి. ఇక్కడ వీళ్ళు వాడే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ మరియు అత్యాధునిక పద్ధతులతో మీ నొప్పులకి ఖచ్చితమైన పరిష్కారం ఉంటుందండి. ఏ చికిత్స అయినా సరే మీకు కేవలం 45 నిమిషాల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ కీళ్ళ నొప్పులకే కాదండి, నడుము నొప్పి, నెక్, షోల్డర్ మరియు ఎలాంటి నొప్పులకైనా సరే చిన్న ఇంజెక్షన్స్ తో ట్రీట్మెంట్ చేస్తారు. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ఎవరైతే ఆపరేషన్ అంటే భయపడుతున్నారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. అడ్రస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గరలో పిల్లర్ నంబర్ 1559కి ఆపోజిట్ లో ఉంటుందండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే ఈ నంబర్స్ కి కాల్ చేయండి. వీడికి ఆకలిస్తుందని ఏడ్చినా సరే ఎవరు అన్నం పెట్టమాకండి. అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. అమ్మా,
లేకపోతే నిన్ను కొడతా. ఇదిగో నాయన 7 అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసి తీసుకొచ్చాను, తిను నాయన. ఏంటి? నాకు చికెన్ కావాలి. ఇంకా మనం కలిసి ఉండడం కుదరదు. నీ దారి నీది, నా దారి నాది. ఏమైంది అలా మాట్లాడుతున్నారు? అది ఎవరిది? దానికోసం నన్ను వదిలేస్తున్నావు? అబ్బా, నేను చెప్పేది స్వాతి గురించే. అమ్మో అమ్మో, దాని పేరు స్వాతియా? దాంతో క్లోజ్ గా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా, ఆఫర్ ఉందే. ఎంత ఆఫర్ చేసిందిరా నన్ను అబ్బా, వదిలేయడానికి? ఏ ఆగు, నేను చెప్పేది స్వాతి షాపింగ్ మాల్ ఆఫర్ గురించే. ఏం ఆఫర్స్ అండి? ఈ దసరాకి మన స్వాతి షాపింగ్ మాల్ లో లేడీస్ ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే, అలాగే జెంట్స్ పెట్రోల్ బిల్ చూపిస్తే చాలా ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకే మన దారులు వేరని చెప్పా. ఇంకెందుకండి లేట్? నేను బస్ లో, మీరు బైక్ మీద. స్వాతి షాపింగ్ మాల్ కి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మన స్వాతి షాపింగ్ మాల్ లో దసరా 6 ఆఫర్ అయితే పెట్టారండి. మీరు జస్ట్ ఫ్రీ బస్ టికెట్ ఇంకా పెట్రోల్ బిల్ చూపిస్తే చాలు 29 రూపీస్ కి శారీ ఇస్తున్నారు. అలాగే 39 రూపీస్ కి పిల్లో, 49 రూపీస్ కి నైటీ. లేడీస్ కుర్తీ అయితే జస్ట్ 69 రూపీస్ మాత్రమే. కిడ్స్ వేర్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ టీ షర్ట్స్ ని 59 రూపీస్ కే ఇస్తున్నారు. ఇంకా బ్రాండ్ లుక్ షర్ట్స్ అయితే 89 రూపీస్ కే పొందగలరు. అంతేకాదండి, ఇక్కడ పెళ్లి మొదలైన శుభకార్యాల కోసం చాలా రకాల పట్టు చీరలు అయితే ఉన్నాయండి. అలాగే డ్రెస్ మెటీరియల్స్ తో పాటు ఎన్నో కలర్ఫుల్ ఘాగ్రాస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకండి లేటు, వెంటనే స్వాతి షాపింగ్ మాల్ కి విచ్చేసి స్వాతి దసరా 6 ఆఫర్ అయితే పొందండి. అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్ విజయవాడ, ఫార్చ్యూన్ మున్లీ పార్క్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి మన స్వాతి షాపింగ్ మాల్. నేనంటే ఎంత ప్రేమ చెల్లి నీకు. 10 రూపాయల రాఖీ తీసుకొచ్చి గోల్డ్ రాఖీ అంటావే. నీ కోసం యాపిల్ నుండి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తీసుకొచ్చా. ఇదే అమ్మా లేటెస్ట్ ఫ్యాషన్. ఎక్కడ చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు నువ్వు నచ్చావంట. ఇప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడు అలా చెప్తే ఎందుకు వింటాడే? రేయ్, హెయిర్ కటింగ్ చేపిస్తావా లేదా? తగ్గించు, ఇంకా తగ్గించు, ఇంకా తగ్గించు, కొంచెం పెంచు. ఏమైంది అలా ఇడుస్తున్నావు? నా జుట్టేరా నా బండ గుర్తు. ఇప్పుడు అది లేకపోతే ఎవరి తిరని చూసిద్ది? ల్యాండ్ మార్క్ లేని ల్యాండ్ పరిస్థితి అయిపోయింది నా బతుకు. ఓరి పిచ్చోడా, ఆ మాత్రం దానికి ఏడవాలారా? అర్బన్ గబ్రు వారి హెయిర్ వాల్యూమైజింగ్ పౌడర్ వ్యాక్స్ వాడితే సరిపోయింది కదరా. అర్బన్ గబ్రు హెయిర్ వాల్యూమైజింగ్ పౌడర్ వ్యాక్సా? అవును మావా, ఇదే నా హెయిర్ స్పెషలిస్ట్. దీంతో ఎలా కావాలంటే అలా నీ హెయిర్ ని స్టైల్ చేసుకోవచ్చు. అంతే కదరా, నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారవడం వల్ల ఇది 100% సేఫ్. కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మంచి హెయిర్ వ్యాక్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ ప్రొడక్ట్ లింక్ నా బయోలో ఉంది, అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి. Urban Gabru Hair Volumizing Powder Wax. ఎవరు ముందు మాట్లాడరా? మాట్లాడు. నీకు దండం పెడతా, మాట్లాడరా. ముందు ఎవరో చెప్పండి. నీ మామయ్యరా? ఏ మామయ్య? అదే రా, మనల్ని మోసం చేసి మన ఆస్తి మొత్తం కొట్టేశాడని చెప్పాను చూడు. ఆయనేరా, చాలా మంచిగా మాట్లాడరా. అదేరా, మన ఇంట్లో నుంచి మనల్ని బయటకు గంటేసి రోడ్డు పాలయ్యేలా చేశాడు చూడు. ఆయనేరా, మహానుభావుడురా, మాట్లాడరా. అదేరా. ఇంకా అవ్వండి, నేను మాట్లాడతా. ఏమల్లుడు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా మావయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను లేవయ్యా. ఏం లేదు అల్లుడు, మొన్నే కొత్త కారు కొత్త ఇల్లు తీసుకున్నా. ఇంకెన్ని రోజులు అంత కొమ్మలు ఉంటారు అల్లుడు. నాలాగా దర్జాగా కొత్త ఇల్లు కట్టుకోవచ్చుగా. అలాగే. నీ మావయ్య మన సొంత ఇల్లు కోసం అంత ఆలోచిస్తుంటే ఎందుకురా కాళ్ళలా కట్ చేసావు? లేకపోతే ఏంటి నాన్న, చూసావుగా ఎలా ఎగతాళి చేస్తున్నాడు. మనం కూడా సొంత ఇల్లు కట్టుకుని ఆయనకి బుద్ధి చెప్పాలి. కానీ ఇల్లు కట్టడానికి మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. అయితే మనం హోమ్ లోన్ తీసుకుందాం. నేను ట్రై చేశాను రా, కానీ నా సిబిల్ స్కోర్ తక్కువ ఉందని లోన్ రిజెక్ట్ చేశారు. అయితే జెట్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయండి నాన్న, సిబిల్ స్కోర్ ఈజీగా పెరిగిద్ది. ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు. క్రెడిట్ స్కోరే లేదంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎవరిస్తారా? దీనికోసం నీకు క్రెడిట్ స్కోర్ కానీ, ఇన్కమ్ ప్రూఫ్ కానీ, శాలరీ స్లిప్స్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ నీ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం ఈ కార్డ్ ని యూస్ చేస్తే చాలు. 30 to 45 డేస్ లో నీ సిబిల్ స్కోర్ అనేది జెట్ స్పీడ్ లో పెరిగిపోయింది. అవునా? కానీ ఎలా రా? ఇది ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాకెడ్ క్రెడిట్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నీకు 90% వరకు క్రెడిట్ లిమిట్ వచ్చింది. అంటే 4,500 రూపాయల వరకు. పైగా ఎఫ్డి మీద నీకు 7% ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అంతేకాదు, నువ్వు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే జస్ట్ ఎఫ్డి అమౌంట్ పెంచుకుంటే సరిపోయింది. ఇంతకీ ఇది సేఫేనా? 100% సేఫ్ నాన్న, ఎందుకంటే మన డబ్బు అనేది ఆర్బీఐ ద్వారా ఇన్సూర్డ్ అయి ఉంది. పైగా ఈ కార్డ్ మీద ఎలాంటి యాన్యువల్ గానీ రెన్యువల్ చార్జెస్ గానీ ఏం ఉండవు. జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ కి రివార్డ్స్ ఉంటాయి కదా, మరి ఈ కార్డ్ కి ఏం లేవా? చాలా ఉన్నాయమ్మా. అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ వోచర్స్ మీద 5% క్యాష్ బ్యాక్. అలాగే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పీవీఆర్, ప్యాంట్లూన్స్ లాంటి 80+ బ్రాండ్స్ మీద 15% క్యాష్ బ్యాక్ ఉంది. మరి డిస్కౌంట్ సంగతి ఏంటి? స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, బుక్ మై షో లాంటి యాప్స్ మీద 20% డిస్కౌంట్ కూడా ఉంది. అంతేకాదు, జెట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ మీద యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. నాకు అర్జెంట్ గా జెట్ క్రెడిట్ కార్డ్ కావాలి. ఏం చేయాలో చెప్పరా? నా బయోలో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా సిబిల్ స్కోర్ ని పెంచుకుందాం అనుకుంటే నా బయోలో ఒక లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి జెట్ క్రెడిట్ కార్డ్ కి ఇప్పుడే అప్లై చేసుకోండి. బండి నడపడం రాదారా నీకు? ఒకటిచ్చారంటే పళ్ళు రాలుతాయి. నువ్వు కొడతా ఉంటే నేను చూస్తా ఊరుకుంటా అనుకుంటావా ఏంటి? ఐ విల్ ఫైట్. రా నా కొడక, చూసుకుందాం.